వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుండి లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తయారు చేయడం జరిగింది. టెట్ టీఆర్టీలో భాగంగా ఈ వీడియో క్విక్ రివిజన్గా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కళ్ళు లేని వారు చదువుకోవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుతారు. డిసెంబర్ 3నేమో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, అక్టోబర్ 1వ తేదీనేమో ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. వ్యష్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం, అమ్మ నాన్న పిల్లలు ఉండే కుటుంబం వ్యష్టి కుటుంబం. సమిష్టి కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం అని కూడా అంటారు. మాట్లాడటంలో ఇబ్బంది ఉన్నవారు సైగల ద్వారా మాట్లాడుకుంటారు, అంటే సైన్ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడుకుంటారు. వినికిడి సమస్య ఉన్నవారు చెవిలో మిషన్ పెట్టుకొని, కంటి చూపు సరిగా లేనివారు చూపుడు కర్రతోనూ స్పర్శ ద్వారాను విషయాలను గ్రహించడం అయితే జరుగుతుంది. తర్వాత రెండో పాఠం, ఎవరేం పని చేస్తారు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు. మూడో పాఠం, ఆడుకుందాం. నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుతారు. కొన్ని ఆటలను జంతువుల సాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. పాత పుస్తకాల్లో బ్యాట్ అని ఉండేది, ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది, మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. నాలుగో పాఠం, జంతువులు వాటి నివాసాలు. కొన్ని రకాల పాములు నీటిలో ఉంటాయి, మరికొన్ని నేల మీద ఉంటాయి. కానీ కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎండ్రకాయలు వంటివి నీటిలోనూ నేల మీద కూడా ఉంటాయి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తాయి. అట్లాగే మరికొన్ని పక్షులు వేసవి కాలంలోనూ చలికాలంలోనూ అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ లాంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. కొంతమంది దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వంటివి వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం కాబట్టి దోమలు కుట్టకుండా దోమతెరలు వాడటం మంచిది. ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా లాంటి రోగాలు వస్తాయి. తర్వాత ఐదవ పాఠం, మన చుట్టూ ఉన్న మొక్కలు. కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. వీటిని నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజమ్ముడు, నాగజమ్ముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలోనూ ఇసుకలోనూ పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఆరవ పాఠం, ఆకులతో అనుబంధం. బాదాం, మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సును బట్టి మారుతుంటుంది. రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే చెత్తను కంపోస్ట్ గుంతలో వేయాలి, కాల్చకూడదు. తర్వాత ఏడో పాఠం, మనం ఏమేమి తింటాము. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు. ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువగా ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి. ఆకుకూరలు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి. ఆకుకూరలను, కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలన్నీ నశిస్తాయి. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. వార్చితే దాంట్లోని పోషక విలువలు తగ్గుతాయి. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా తినవచ్చు. తర్వాత ఎనిమిదవ పాఠం, ఆహారపు అలవాట్లు. నిజామాబాద్ జిల్లాలో జొన్నలు ఎక్కువ పండుతాయి. కరీంనగర్లో వరి, మహబూబ్ నగర్లో చేపలు, కృష్ణా నది ఉన్నది కాబట్టి. వికారాబాద్ జిల్లాలో తైదలు అంటే రాగులు ఎక్కువగా పండుతాయి. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతంలోనూ నివసించేవారు అడవిలో దొరికే రకరకాల దుంపలు, ఉసిరి, జామ పండ్లు, అల్లనేరేడు పండ్లు మొదలైన వాటిని తింటుంటారు. అక్కడ పండే పంటలు, లభించే ఆహార పదార్థాల ఆధారంగా వారి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. వారు జొన్న రొట్టెలు తింటారు. అట్లే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం తింటారు. అందరూ కలిసి తినడం వల్ల మనమంతా ఒక్కటి అనే భావన కలుగుతుంది. తర్వాత 9వ పాఠం, మన గ్రామం. గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం. గ్రామ పంచాయతీ వారు మంచినీటి సరఫరా చేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తుంటారు. గ్రామంలో పోస్ట్ ఆఫీసు ఉంటుంది. ఇది తంతి తపాలా కార్యాలయం. దీని ద్వారా ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం,
డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు చేస్తారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతుంటారు. పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తుంటారు. తర్వాత పశు వైద్యశాల ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది, పాఠశాల ఉంటుంది, నీళ్ళ ట్యాంకు కూడా ఉంటుంది. నీళ్ళ ట్యాంకుల నుండి నీటిని నల్లాలకు వదులుతారు. నీళ్ళ ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు. నీళ్ళలో క్లోరిన్ కలిపి శుద్ధి చేసిన నల్లాలకు వదులుతారు. తర్వాత 10వ పాఠం రకరకాల ఇల్లు. ఊరూరా సంచారం చేసేవాళ్ళు, సర్కస్ వాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటివి చోటు చేసుకున్న సమయంలో ఇల్లు కోల్పోయిన వాళ్లకు తాత్కాలిక నివాసాలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పట్టణాల్లో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న స్థలంలోనే ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండడానికి వీలుగా పెద్ద పెద్ద భవనాలు కడతారు. వీటిని అపార్ట్మెంట్లు అంటారు. అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ప్లాట్ అంటారు. కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి. పడవిల్లు వరదలు వచ్చే కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఉంటాయి. ఇగ్లూ ఇల్లు మంచు ప్రాంతాల్లో ఉంటాయి. దీన్ని మంచుతో కట్టడం జరుగుతుంది. ఇళ్ల పైకప్పులు ఏటవాలుగా నిర్మిస్తారు. దీనివల్ల వర్షాకాలంలో వాన పడినప్పుడు ఇంటి పైకప్పు పైన పడి నీళ్లు జారి కిందకు వస్తాయి. తర్వాత 11వ పాఠం పేరు శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. ఇంట్లో పోగైన చెత్త, వ్యర్థ పదార్థాలను అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుంది. ఈగలు, దోమలు వస్తాయి. అలాంటి ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది. మనకు చికాకును, అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అందుకే వ్యర్థాలను వెంటనే తొలగించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత 12వ పాఠం పేరు మట్టితో చేసిన మాణిక్యాలు. కొయ్య బొమ్మలు మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో లభిస్తాయి. వినాయక చవితి పండుగకు వినాయకుని ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. కుండలు, కూజాలు, రంజను, బాణ వంటి వాటిలో నీటిని నింపుకొని వాడుకుంటాం. వేసవి కాలంలో వీటిలోని నీరు చల్లగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు ప్రసిద్ధమైనవి. అయితే మట్టి పాత్రల్లో వడ్లు, జొన్నలు వంటి ధాన్యాలను కూడా నిల్వ చేస్తారు. పశువులు నీరు త్రాగడానికి పెద్ద మట్టి తొట్టెలను ఉపయోగిస్తారు. తర్వాత కుండలను తయారు చేయు విధానం. కుండలు తయారు చేయడానికి బంకమట్టిని వాడుతారు. బంకమట్టిలో నీరు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తారు. మెత్తటి మట్టి ముద్దను తీసుకొని కుమ్మరిసారిపై పెట్టి తిప్పుతారు. చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తారు. సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు. ఇది 2018 TRTలో రావడం జరిగింది. తయారైన కుండను మొదట నీడలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు. ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. 13వ పాఠం పేరు రంగురంగుల బట్టలు. నూలు బట్టలు పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టుబట్టలు నేస్తారు. నూలు బట్టల గురించి, పట్టుబట్టల గురించి 6వ తరగతి పాఠంలో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. 14వ పాఠం ఏవేవి ఎక్కడెక్కడ. ఒక ప్రాంతంలో ఉండే ఇల్లు, పాఠశాల, ఆసుపత్రి, తోట, బోరుబావి మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చిత్రంలో చూపడం వీలుపడదు. ఇలాంటి వాటిని గుర్తులతో సూచిస్తారు. తర్వాత 15వ పాఠం పేరు నీరు మన అవసరాలు. ఒంటె ఒకసారి నీరు త్రాగితే చాలా రోజుల వరకు నీరు త్రాగకుండా ఉండగలుగుతుంది. నీరు దొరికినప్పుడు బాగా త్రాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. చెరువులు, బావుల్లో చెత్త చెదరం, దుమ్ము ధూళితో పాటు బట్టలు ఉతకడం, పాత్రలు కడగటం వంటి వాటి వల్ల మలినాలు చేరుతాయి. వాటితో పాటు మనకు హాని చేసే క్రిములు కూడా నీటిలోకి చేరుతాయి. ఇలాంటి నీటిని అపరిశుభ్రమైన నీరు లేదా కలుషితమైన నీరు అంటారు. ఇలాంటి నీళ్లు తాగితే వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు రావడం అయితే జరుగుతుంది. మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువగా కలుషితమైన నీటిని తాగడం వల్లనే వస్తాయి. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. వేసవి కాలంలో బావులు, చెరువులు ఎండిపోతాయి. బోరు బావుల్లో కూడా నీరు అడుగంటిపోతుంది. ఊళ్ళలో జనానికి అవసరానికి చాలినంత నీరు దొరకదు. ఇలాంటి పరిస్థితినే నీటి ఎద్దడి అంటారు. చివరి పాఠం పేరు ఊరికి పోదాం. వాహనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. వీటిలో కొన్ని నీటిలో, మరికొన్ని గాలిలో, ఇంకొన్ని నేల మీద ప్రయాణిస్తాయి. ఇది 3వ తరగతికి సంబంధించిన EVS క్విక్ రివిజన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ని తెలియజేయండి.